బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడల బీబీ జోడీ సీజన్ 2కు వచ్చాడు. ఎస్ గైస్, నిజం చెప్తున్నాను, కళ్యాణ్ పడల బీబీ జోడీ సీజన్ 2కు వచ్చాడు. అది నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ కాబోతుంది. అయితే జోడీగా వచ్చాడా గెస్ట్గా వచ్చాడా అన్నది మాత్రం క్లారిటీగా లేదు. ఇప్పుడే చెప్తున్నాను, నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కళ్యాణ్ పడల అయినా తనుజ అయినా వాళ్ళని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. డీమాన్ పవన్ అయినా రీతు అయినా, అలాగే నచ్చని వాళ్ళు ఉన్నారు. ఆ నచ్చని వాళ్ళకి చెప్తున్నాను, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. మీకు నచ్చకపోతే వీడియోని స్కిప్ చేసి పక్కకు పడేయండి. నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ కొట్టండి మన ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళకి చాలా అంటే చాలా అభిమానులు క్రియేట్ అయ్యారు. వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ కూడా ఏ సీజన్లో కూడా అంతలా న్యాచురల్ అండ్ ప్యూర్ బాండ్తో ఇప్పటి వరకు ఎవరు లేకుండే అంత మంచి బాండ్ కళ్యాణ్ తనుజ క్రియేట్ చేసుకున్నారు. అలాగే వీళ్ళిద్దరికీ మ్యూచువల్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు. అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్కి తనుజ నచ్చని వాళ్ళు, తనుజ ఫ్యాన్స్కి కళ్యాణ్ నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళని ఎవ్వరూ నెగిటివ్ చేస్తలేరు. కానీ ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్కి తనుజ నచ్చదో, తనుజ ఫ్యాన్స్కి కళ్యాణ్ నచ్చదో, వీళ్ళు చాలా నెగిటివ్ చేస్తున్నారు. వాళ్ళ మధ్య లేని ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఆన్లైన్లో ట్రెండ్ చేస్తున్నారు, రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనివల్లనే ఇలాంటి వాళ్ళ వల్లనే వాళ్ళు ఏ షోకి రావట్లేదు, ఒప్పుకోవట్లేదు. యాక్చువల్గా కళ్యాణ్ బీబీ జోడీ సీజన్ 2కి రావాల్సింది, వస్తాడని కూడా చాలామంది చెప్పారు. కానీ ఈ నెగిటివిటీ వల్లనే తను డ్రాప్ అయ్యాడని చెప్పారు. మరి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ అయితే కళ్యాణ్ రాబోతున్నాడు బీబీ జోడీ 2కి. మరి నాకు తెలిసి అయితే గెస్ట్గానే వస్తాడు. ఆ ఒక్క ఎపిసోడ్కి మాత్రమే, జోడీగా అయితే రాడు. అలాగే డీమాన్ రీతు మన నెక్స్ట్ వీక్ జరగబోయే ఎపిసోడ్లో ఎలిమినేట్ కాబోతున్నారు వాళ్ళు. అండ్ కళ్యాణ్ తనుజ ఒక షోకి వస్తున్నారు. ఆ షో వచ్చేసి ది రోడీస్. నేను ఇంతకుముందు ఈ అప్డేట్ ఇచ్చాను, చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ది రోడీస్ అనే షోకి వస్తున్నారు. ఇది షో బిగ్ బాస్ కన్నా ముందు వస్తుంది. ఐ థింక్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ స్టార్ట్ అవుతుంది కదా, ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయింది. ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అయిపోయిన తర్వాత ది రోడీస్ అనే షో స్టార్ట్ చేస్తారు. అయితే ఈ ది రోడీస్ అనే షో కూడా స్టార్మా అండ్ జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. ది రోడీస్ అనే షో అనేది బిగ్ బాస్కు కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఈ షోకి కళ్యాణ్ తనుజ మన ఏమంటారు మెంటర్స్గా వస్తున్నారు, అంటే టీమ్ లీడర్స్గా. అందులో వాళ్ళు పాల్గొనరు, కానీ వాళ్ళకంటూ టీం ఉంటుంది. ఆ టీంకు లీడర్స్గా కళ్యాణ్ తనుజ రాబోతున్నారు 2 టీమ్స్కి అయితే. ఇది కన్ఫామ్ న్యూస్. ఇందులో ఎలాంటి ఫేక్ న్యూస్ లేదు. ఇది కూడా కామెంట్స్ పెడతారు అంత ఫేక్ చెప్తున్నారని. ఫేక్ కాదు గైస్, ఇది నిజం. వాళ్ళిద్దరు అయితే ఆ షోకి కన్ఫామ్గా వస్తారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ తర్వాత ది రోడీసే ఉంటుంది. ది రోడీస్ తర్వాత అగ్ని పరీక్ష 2 ఉంటుంది. ఈ 3 షోల నుంచి విన్నర్లని ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి సెలెక్ట్ చేస్తారంట. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. అయితే మన అప్డేట్స్ కానీ మన మాటలు కానీ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.